ఆర్యవైశ్య కార్పొరేషన్ కు భారీగా నిధులొచ్చేలా కృషి చేస్తారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆర్యవైశ్య వెబ్సైట్ లో అందరి వివరాలున్నాయని, లేని వాళ్లు నమోదు చేసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త అధ్యక్షులు లక్ష్మీనారాయణకు మంత్రి వివేక్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నాగరాజు అనే వైశ్యుడు చనిపోతే 15 ఏళ్ల పాటు ఫ్యామిలీకి పెన్షన్ ఇచ్చామని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నాకు కాన్స్టిట్యున్సీ పోవాలని ఉండే కానీ క్యాన్సిల్ చేసుకొని లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే 3-4 సమావేశాలు కలిసి మేము పాల్గొనడం జరిగింది. చాలా మంచి వ్యక్తి, మీరు మంచి వ్యక్తిని గెలిపించుకున్నారు. వారు నిజంగానే ఒక సేవాభావంతో వారు ఎప్పుడు కూడా పనిచేస్తుంటారు. సో ఇంత చక్కటి కార్యక్రమంకి రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గిరీష్ సాంఘి గారు, వారు కూడా ఎప్పుడు వైశ్య సంఘంని మేము ఆదుకుంటాము, నేను ఉంటాను వారితో అని చెప్పి ఎప్పుడు కూడా వారు ఇదే మాటలు చెప్తూ ఉంటారు. దాంతోపాటు మా మిత్రులు రాజేష్ గారు, మాతో కలిసి పనిచేసిన రామరెడ్డి గారు, మా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది వైశ్య సోదరులందరూ కూడా ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేసి గెలిపిస్తూ ఉంటారు. నేను అన్ని కార్యక్రమాలు, వైశ్యుల కార్యక్రమాలు అన్నీ కూడా అటెండ్ చేస్తూ 100 కోట్ల రూపాయలు వైశ్య కార్పొరేషన్కి శాంక్షన్ చేసే అవసరం ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఎందుకంటే డెవలప్మెంట్ కావాలనుకుంటే ఏదున్నా కానీ కార్పొరేషన్కి నిధులు వస్తాయి. సో ఇంత వైశ్యులందరూ కూడా సమాజంలో ఏ కార్యక్రమం అయినా కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ప్రోత్సహించి ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఈరోజు వెబ్సైట్ ఏదైతే ప్రారంభించారో దాంట్లో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్న వైశ్యుల డేటా అంతా కూడా వెబ్సైట్లో ఉంది. సో మీరందరూ కూడా ఎవరైతే లేరో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇంత చక్కటి వెబ్సైట్ని అందరూ సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి